హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా ఆలాపన మదన్. పాటల సిరీస్లో భాగంగా, కానీ ఇది పాట కాదు. ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయనకి అందరూ నివాళులు అర్పిస్తున్నారు. ఒక తెలుగువాడిగా నేను కూడా ఆయనకి నా శైలిలో నివాళులు అర్పిద్దామని ఇలా ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఇదైతే పాట కాదు, జస్ట్ వ్యాఖ్యానంలాగా ఉంటుంది ఆయన గురించి. ఆయన పేరులో మొదటి అక్షరాలను తీసుకుని ఆయన గొప్పతనాన్ని ఇక్కడ రాస్తున్నాను. అంటే ఆయన సార్థక నామధేయుడు అని ఆల్రెడీ మొత్తం ప్రపంచానికి తెలుసు. బట్ ఒక తెలుగువాడిగా నాకు కూడా ఆయన గురించి చెప్పాలనిపించింది, చెప్తున్నాను. ఆయన పేరులోని మొదటి అన్ని అక్షరాలు తీసుకుని అసలు ఆయన ఏంటి, స్టార్టింగ్ నుంచి ఆయన రాజకీయం జీవితం వరకు కూడా ఏంటి అనేది చెప్తాను. నందగోపాలుడిగా పింఛంతో దర్శనమిస్తే హర్షం, దక్ష యజ్ఞం శివుడిగా పూని నాట్యం చేస్తే మోక్షం, మోస అనే మాటే రానీయక మోసిన పాత్రలే సాక్ష్యం, రిపులు సైతం మెచ్చే నవరస నటన మెరుపులు, తారకలే మురిసిపోయే ఈ తారక రామ తేజస్సుకి, రఘువంశ రాముడిగా అయినా రావణాసురుడిగా అయినా, కర్ణుడు కృష్ణుడు దుర్యోధనుడిగా ఏకకాలంలో, రామ సక్కనోడే మా ఎంటి ఓడే అని మెప్పించి మా తెలుగు తల్లి ఉనికిని అవనికి చాటి చెప్పి, రాజకీయ రంగ ప్రవేశంతో రాష్ట్రం రంగులు మార్చే ఉద్రేక ప్రసంగాల హోరుతో, సంక్షేమ పథకాల జోరుతో. సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయం అనగానే అందరికీ టక్కన మెదిలేది కిలో ₹2 బియ్యం, అలాగే పక్కా ఇల్లు. ఈ రెండు నాకు చిన్నప్పుడే గుర్తున్నాయి. అంటే యాక్చువల్గా నేను పెద్దయినా దాని గురించి స్టడీ చేసి అది తెలుసుకుంది కాదు. చిన్నప్పుడు నేను చదివినప్పుడు స్కూల్లో నాకు ఎల్లో డ్రెస్ ఒకటి ఇచ్చి, ఆయన బ్యాడ్జ్లు ఒకటి ఇచ్చి, అంటే కొత్తగా పార్టీ పెట్టారు అప్పుడు, మొత్తం ఊరంతా తిప్పించారు ఆ ఊర్లో ఉన్న పెద్దలు. సో ఆ విధంగా నాకు తర్వాత ఆ రోజుల్లోనే, ఎందుకంటే మధ్యాహ్నం బడిలో నేను భోజనం కూడా చేశాను యాక్చువల్గా, అందుకని ఆ కిలో ₹2 బియ్యం, మధ్యాహ్నం భోజన పథకం, నెక్స్ట్ వచ్చేసి పక్కా ఇళ్ళు. అంటే మా ఊర్లో చాలా పక్కా ఇళ్ళు చూశాను. అందరూ కట్టుకున్నారు 2 గదులు ఇళ్ళు అనమాట. అంటే తర్వాత ఇంద్రమ్మ ఇళ్ళు అన్నారేమో, లేదా అంతకుముందు ఇంద్రమ్మ ఇళ్ళు తెలియదు, కానీ ఈయన కూడా కట్టించారనమాట పక్కా ఇళ్ళు. సో ఆ విధంగా రాజకీయంగా ఆయన బాగా పాపులర్. ఇకపోతే ఇది ఎలా రాశానో చెప్తాను. నందగోపాలుడిగా పింఛంతో దర్శనమిస్తే హర్షం అంటే ఆయన కృష్ణుడి గెటప్పిస్తే, అంతకుముందు ఎవరైనా ఆ తర్వాత ఎవరైనా ఈయన రానంత వరకు అది వాళ్ళ పరంగా అది కృష్ణుడి పాత్ర. వన్స్ ఈయన వచ్చి కృష్ణుడి పాత్ర వేసి తెర మీదకి వచ్చాడంటే ఇంకా ఎవరు కృష్ణుడి పాత్ర వేసినా అది జుజుబీ కిందే వస్తుంది, అసలు తేలిపోద్ది అనమాట. సో ఈయన కృష్ణుడు వేసి ఇంకోళ్ళు కృష్ణుడు వేసి ఒకే తెర మీద ఉంటే కనుక ఉండదు, జరగదు. అది ఒకవేళ ఉన్నా తేలిపోతారు. అలాగే దక్షయజ్ఞం శివుడిగా పూని నాట్యం చేస్తే మోక్షం. శివుడిగా, అసలు శివుడి క్యారెక్టర్ కూడా వేసి దక్షయజ్ఞం సినిమాలో నాట్యం చేస్తే, శివతాండం చేస్తే మామూలుగా ఉండేది కాదు. అంటే ఆ రౌద్రం, ఆ కళ్ళల్లో రౌద్రం, ఆ కెమెరా యాంగిల్స్ కానీ ఏదైనా కానీ అసలు చాలా శివతాండం చాలా స్పీడ్గా వేసినట్టుగా ఉంటుంది. ఆయన నిజంగా పూనకం వస్తే, అంటే మామూలుగానే శివతాండం భయంకరంగా ఉంటుంది, అలాంటిది ఇక పూనకం వచ్చినాక శివతాండం వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈయన వేసినప్పుడు. అది చూసాను నేను. నెక్స్ట్, మోస అనే మాటే రానియక మోసిన పాత్రల సాక్ష్యం. జనరల్గా ఏ హీరోకైనా ఈడేంట్రా ఒకే మోసలో చేస్తున్నాడు, ఈడేంట్రా ఒకే రకం డైలాగులు చెప్తున్నాడు, ఈడేంట్రా ఒకే రకమైన ఫీలింగ్స్ ఇస్తున్నాడు, ఫేస్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్లు ఏం మారవా, అన్నింటికి అదేనా అనే టైపులో జనరల్గా ఎవరికైనా రిమార్కులు మైనస్ వస్తాయి. కానీ సీనియర్ ఎన్టీఆర్ గారు మోస అనే మాటే రానియక మోసిన పాత్రల సాక్ష్యం. చివరికి బృహనల్ల క్యారెక్టర్ కూడా వేసేస్తే ఇంకేం మాడతాం, అంతే కదా, ఆ క్యారెక్టర్ కూడా వేస్తారు ఆయన. నెక్స్ట్, రిపులు సైతం మెచ్చే నవరస నటన మెరుపులు. రిపులు అంటే శత్రువులు, శత్రువులకు సైతం మెచ్చే నవరస నటన మెరుపులు. అంటే ఏ క్యారెక్టర్ వేసినా దాంట్లో లీనమైపోయి ఇక ఇది ఈయన తప్ప ఎవరూ చెయ్యలేరు అనేంతగా ఆయన మెరుపులు ఉంటాయి, నటనల మెరుపులు. నెక్స్ట్, తారకలే మురిసిపోయే ఈ తారక రామ తేజస్సుకి. నింగిలోనే తారలే మామూలుగా ఇది మెరిసిపోతూ ఉంటాయి, యాక్చువల్గా అందంగా కనబడతాయి. అలాంటిది ఈయన సినిమాల్లో ఈయన సిల్వర్ స్క్రీన్ మీద, వెండి తెర మీద చూసి ఈయన్ని ఏంటబ్బా ఈ తేజస్సు అని మురిసిపోయాయి అనమాట. మనలాగే ఉన్నాడే, ఈ మన తారలాగే ఉన్నాడే, మొత్తానికి ఇస్తుంది మన జాతి, తారల జాతి అన్న టైప్లో ఈ తారక రాముడిని, పేరులో కూడా తారక ఉంది కాబట్టి అవి అలా కలిపేసుకున్నాం అనమాట తారకలు కూడా. రఘువంశ రాముడిగా అయినా రావణాసుడిగా అయినా, అసలు ఆయన క్యారెక్టర్ ఏంటంటే రాముడిగా వేసారంటే ఓకే, మళ్ళీ రాముడికి ఆపోజిట్ రావణాసురుడు వెళ్ళను. సీతారామ కళ్యాణంలో 1961లో రిలీజ్ అయినట్టుంది. అప్పుడు ఆయన అందులో వేసిన క్యారెక్టర్ రావణాసురుడు, ఇక అసలు రావణాసురుడి క్యారెక్టర్లకే తలమానికం అది. యాక్చువల్గా ఆయన కూడా చెప్పినట్టున్నాడు ఇంటర్వ్యూలో, నాకు అది అమితమైన ఇష్టమైన క్యారెక్టర్ అని.
అంతకుముందు భూ కైలాసలో కూడా వేసినట్టున్నారు. బట్ ఈ సీతారామ కళ్యాణంలో వేసిన రావణాసురుడి క్యారెక్టర్ ఆయనకి బాగా నచ్చింది, జనం కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. నెక్స్ట్, కర్ణుడు కృష్ణుడు దుర్యోధనుడిగా ఏకకాలంలో ఒకే తెర మీద దానవీర సూరకర్ణ తీసుకోండి, అలాంటి ఇంకా ఏవైనా తీసుకోండి, కర్ణుడు ఆయన వేస్తాడు, కృష్ణుడు ఆయన వేస్తాడు, దుర్యోధనుడు ఆయన వేస్తాడు. ఇక్కడ వేయడం గొప్ప కాదు, మేకప్ ఎవరైనా వేసుకుంటారో దిగుతారు, కానీ ప్రతి క్యారెక్టర్కి వేరియేషన్ చూపించడం. దుర్యోధన అనగానే ఒక రకమైన గాంభీర్యం, మోనార్కిజం, నెక్స్ట్ పవర్ఫుల్ డైలాగులు చూపిస్తారు. మళ్ళీ వెంటనే కర్ణుడికి కర్ణుడు తగ్గ రౌద్రం కొంచెం తగ్గిన, దుర్యోధనుడు అంత గాంభీర్యం ఫోజు లేకపోయినా కర్ణుడు ఒక వీరుడిగా ఎంత కావాలో అంత ఉంటుంది. కృష్ణుడు ఇది చెప్పక్కర్లా, పూర్తి సౌమ్యం, అలా చిరునవ్వుతూ ఉంటాడు. ఎవరు ఎన్నంటున్నా చిన్న మందహాసంతో అలా ఇచ్చేసి సాఫ్ట్గా, అసలు బీపీ లేనట్టుగానే కృష్ణుడి క్యారెక్టర్ వేస్తాడు, అద్భుతంగా ఉంటుంది. అలా 3 క్యారెక్టర్లని ఆయన ఏకకాలంలో ఒకే తెర మీద ఒకే సినిమాలో ఒకే షోలో జనం చూస్తుంటే ఎలా ఉంటుంది, అది ఆయన గొప్పదనం. రామసక్కనుడే మా ఎంటి ఓడి అని మెప్పించి, జనం అంతా కూడా ఆ రోజుల్లో ఎంటి ఓడి ఎంటి ఓడి ఎంటి ఓడి అని ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. నిజంగా ఇంటి ఓడి కాదు, ప్రతి తెలుగింటి ఇంటి ఓడే రామసక్కనుడు. నెక్స్ట్, మా తెలుగు తల్లి ఉనికిని అవనికి చాటి చెప్పి, అన్ని క్యారెక్టర్ వేయడమే కాదు, అసలే మనల్ని అప్పుడు యాక్చువల్గా తమిళనాడులో మన వాళ్ళతో పాటు కలిపి మనల్ని మదరాసీలు అనేవాళ్ళు. అలాంటిది వన్స్ రామారావు గారు సక్సెస్ అయ్యాక తెలుగు అనే ఒక లాంగ్వేజ్ ఉందని తెలిసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్ర రాష్ట్రమో సంథింగ్ ఆంధ్రప్రదేశ్ ఏదో ఒకటి అలా సెపరేట్గా ఇంకో రాష్ట్రం ఉంది అని తెలిసింది. లేదంటే అప్పటివరకు మనందరినీ మదరాసీలు అనుకునేవాళ్ళు తమిళనాడు కిందే. నెక్స్ట్, రాజకీయ రంగ ప్రవేశంతో రాష్ట్రం రంగులు మార్చే. సరే, సినిమాల్లో మెప్పించాడు, బాగానే ఉంది. ఆయనతో పాటు చాలామంది కృష్ణ గారిని, నాగేశ్వర గారిని వాళ్ళు వాళ్ళ స్టైల్లో మెప్పించారు, బాగానే ఉంది. మరి ఏంటి తేడా? అదే రాజకీయంలోకి 9 నెలలు, అంటే ఆయన రాజకీయ పార్టీ పెడతా కారణం, ఒక హీరోగా ఎంత ఫేమ్ ఉన్నా కూడా బయట వెండితెర మీదే హీరో, కానీ బయట సొసైటీలో సమాజంలో రాజకీయ నాయకులు ఏ చదువు లేకపోయినా, అసలు ఏ అర్హత లేకపోయినా, ఏ ఇది లేకపోయినా, ఏ టాలెంట్ లేకపోయినా, ఏ నైపుణ్యం లేకపోయినా, జస్ట్ రాజకీయంలోకి ఎంటర్ అయినాక ఓ ఎమ్మెల్యేనో మినిస్టర్ సీఎం అయితే ఆ పవర్ ముందు ఈయన ఇంతమంది ఇన్ని కోట్ల మందితో మెప్పించుకున్నా కూడా విలువ జీరో అని అర్థమైంది. జీరో అంటే దాంతో పోలిస్తే జీరో. సో ఏదో ఉంది రాజకీయంలో అని రాజకీయ పార్టీ పెట్టి జస్ట్ 9 నెలల్లో పార్టీ పెట్టిన 9 నెలల్లో సీఎం అవడం అంటే మామూలు విషయం కాదు. నవ్వుతో నా భవిష్యత్ అది. అంటే 9 నెలల్లో పెట్టి ఆయన తిరుగుడు ఉంటుంది కదా ఆ రోజుల్లోనే. అంటే ప్రత్యేకంగా ఏం గెస్ట్ హౌస్లో ఏం అక్కర్లే పడుకోవడానికి. ఏదన్నా అక్కడ ఆ ఊర్లో హై స్కూల్ ఉంటే అక్కడే పడుకోవడం, అక్కడ చెరువు ఉంటే చెరువులో స్నానం చేసేయడం. ఎందుకంటే నేను ఫోటోలు చూసా ఆ రోజుల్లో పేపర్లో, 1-2 ఫోటోలు నా మైండ్లో ఫిక్స్ అయిపోయినాయి. ఆయన చెరువు దగ్గర స్నానం చేస్తూ ఉంటాం, అదంతా అనమాట. నెక్స్ట్, ఉద్రేక ప్రసంగాల హోరుతో సంక్షేమ పథకాల జోరుతో. ఆయన మొదటి స్పీచ్ ఇప్పుడు కూడా చూశాను, ఈ వీడియో చూసే ముందు యూట్యూబ్లో చూసే ఒకసారి, మామూలుగా లేదు, గూజ్ బంప్స్ అనమాట. అంటే అసలు స్పీచ్ అనేది ఎలా కూడా ఇస్తారా అని ఒక డౌటు, అసలు స్పీచ్ అంటే ఇస్తే ఇలాగే ఇవ్వాలి, రాజకీయ స్పీచ్లు అంటే ఇలాగే ఉండాలి అని ఒక దృఢమైన అందరిలో మనసుల్లో బలంగా పూనుకునేలాగా ఆ స్పీచ్ అలా ఉంటుంది. మామూలుగా ఉండదులే, గూజ్ బంప్స్ ఆ స్పీచ్ ఎప్పుడు చూసినా కూడా. ఆ స్పీచ్ గొప్పతనం ఏంటంటే, ఈ రోజుల్లో చూసి కూడా తప్పులు చదివే ఉన్న రాజకీయ నాయకుల కాలంలో ఉన్నాం మనం. కానీ ఆ రోజుల్లో ఆయన చూడకుండా అంత స్పష్టమైన తెలుగుతో ఎక్కడ తడబడకుండా నిలబడి జనాన్ని చూస్తూ అంతమంది జనంలో ఒక్క ఉచ్చారణ దోషం కూడా లేకుండా ఆ స్పీచ్ ఇవ్వడం అంటే ఇక మనిషి వల్ల కాకపోవచ్చు, అందుకే అంటారు ఆయన యుగ పురుషుడు అని. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా నా స్టైల్లో నేను నివాళులు అర్పించాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది అందరికీ చేరితే నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. మళ్ళీ మరి ఒక వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ నా ఆలాపన మదన్.